హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ల్యాండ్ వచ్చేసి ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ అండి. ఇది ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రోడ్లో తిరుమలాయపాలెం ఉంది కదా, తిరుమలాయపాలెం దాటిన తర్వాత మనకి పాపాయగూడ దగ్గర వస్తుందండి. ఇది టోటల్ వచ్చేసి 5 acres అండి కనిపించేది. ఇది ఇప్పుడు వరంగల్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక 700 meters ఉంటుందండి. రోడ్డుకి ప్యారలల్గా చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఒక 100 meters ఉంటుందండి మెయిన్ రోడ్డుకి. కాకపోతే డైరెక్ట్ రోడ్ లేదు, రోడ్డుకి సెకండ్ బిట్ ఆర్ థర్డ్ బిట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి డిస్టెన్స్ వచ్చేసి 19 kilometers అండి, 19 kilometers. ఇది 5 acres అండి. ఎకరం వచ్చేసి 70 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్. ల్యాండ్ వరకు కూడా దారి ఉందండి. దీంట్లో బోర్ ఉంది, బావి ఉంది, ఆపోజిట్లో కాలువ కూడా ఉందండి. సో వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ రోడ్ అండి. ఇది కాలువ అండి, కాలువ పక్కనే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు డైరెక్ట్ రోడ్ లేదు. ఫ్యూచర్లో ఏమైనా వెంచర్ లాంటిది ఏదైనా మెయిన్ రోడ్ ఫేసింగ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు అండి. ప్రజెంట్ అయితే మనకి మెయిన్ రోడ్ నుంచి 700 meters ఉంటుందండి, 1 kilometer కంటే తక్కువే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.